ఢిల్లీకి వెళ్ళి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మేము ఇప్పుడిప్పుడుగా తెలంగాణ రాజకీయాల్లో ఏమో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చేసినటువంటి పరిస్థితి. దీంతో కొంత ఇమేజ్ డ్యామేజ్ అయింది పవన్ కళ్యాణ్. దాంతో ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇప్పుడు మేము తెలంగాణనే కాదు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో దేశ రాజధానిలోనే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడు, జనసేన మీటింగ్ పెట్టింది అని చెప్పేటువంటి ప్రయత్నం ఒకటి చేశాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇది జన సైనికుల్లో కూడా కొంత అభద్రతా భావం. ఏంది పవన్ కళ్యాణ్ ఇలాగ నిన్న ఒక మాట్లాడాడు, ఈ రోజు ఒకటి మాట్లాడాడు, నేషనల్ మీడియాలో ఇంకోటి మాట్లాడాడు, వెనక తగ్గాడు, ఇలాంటివన్నీ కూడా జన సైనికుల్లో ఉన్నటువంటి దాన్ని ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చేసినటువంటి ప్రయత్నం ఇది. రెండవది ఏంటి అని అంటే, ఎక్కడైతే టీవీకే పార్టీ తమిళనాడులో గెలిచిన తర్వాత విజయ్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిపోయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి పెరిగినటువంటి నేపథ్యంలో జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ అడిగినటువంటి మాట వాస్తవం. అది కూడా ఆయన కూడా చెప్పాడు, ఫోన్లు చేశారు, అడిగారు, మనం ఎందుకు ఒంటరిగా పోటీ చేయకూడదు అనేటువంటి దాని మీద ఒత్తిడి ఉంది అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా చెప్పాడు. అయినా సరే ఆ ఒత్తిడిని తట్టుకోవడం కోసం ఆయన ఎన్ని చెప్పినా సరే ఆ జన సైనికుల్ని ఎస్ మనం కూడా విస్తరిస్తున్నాం, మన కేడర్ను కూడా పెంచుకుంటున్నాం, మన జాతీయ పార్టీగా మారబోతుంది అనేటువంటి విధంగా ఎక్కడైతే తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యవహారం ఈయన మీద ప్రభావం పడిందో జనసేన మీద, దాన్ని కవర్ చేసుకోవటానికి ఆ ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవటానికి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇక మూడో అంశం ఏంటి అని అంటే, బీజేపీతో మాకు బలమైనటువంటి సంబంధాలు ఉండే, ఢిల్లీలో కూడా మాకు జనసేనకి ఇది ఉంది, బీజేపీ మా బంధం ఇది, ఎన్డీఏతో మేము బలంగా ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేశారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, బీజేపీ ఏమైనా డైరెక్షన్ ఇచ్చి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఈ జెన్జీ అంటే నిరుద్యోగులు, అదే విధంగా యువత, అదే విధంగా విద్యార్థులు, వీళ్ళల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నీటు, సిబిఎస్ఈ ఇతర అంశాల మీద వాళ్ళు దూసుకొని వెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు యువతలో క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ సిజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ఎంతో కొంత ఉపయోగం అయితే అనేటువంటి విధంగా బీజేపీ డైరెక్షన్ లో భాగంగా ఢిల్లీలో మీటింగ్ పెట్టి సిజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే సురేష్ ఏంటి జాతీయ పార్టీగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి, అలాగే బీజేపీ డైరెక్షన్ ఇస్తున్నది, మోదీ గారికి దగ్గర అవుతున్నారు, మీరు ఏదైతే అవమానించారో, మీరు ఏదైతే మాట్లాడారో జనసేన అది మీకు అందరంత ఎత్తులోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందేమో ఫ్యూచర్ లో అన్నది వస్తున్న టాక్. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న ఒకటి ఉంది సార్ వాక్యము. పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఆ రకంగా ఉంది. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో శాంతి భద్రత లేకపోతే దాని గురించి మాట్లాడరు. రాష్ట్రంలో ఒక రైతుకు కూడా ఒక గిట్టుబాటు ధర రాలేదంటే దాని గురించి మాట్లాడరు. రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అవినీతి జరుగుతుందయ్యా రామచంద్ర ప్రభు అంటుంటే దాని గురించి మాట్లాడరు. 143 హామీలనిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 పార్టీలు పట్టుమని 10 హామీలు కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు 2 ఏళ్లుగా అంటే దాని గురించి మాట్లాడరు. కానీ ఢిల్లీకి పోయి ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడికి పోయి ఏదైతే ఆయన పార్టీ స్థాపించే రోజు మాట్లాడారో మాటలు, ఆ మాటలన్నిటికీ కూడా విరుద్ధంగా మాట్లాడాడు. పార్టీ స్టార్ట్ చేసిన రోజున మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు కానీ మీరు ఢిల్లీలో జరిగినప్పుడు ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కానీ చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంతెందుకు సార్, తిరుపతికి వచ్చి ఆనాడు ప్రత్యేక హోదా సమయంలో హమ్ లడేంగే జీతే తక్ లడేంగే, ఉత్తరాది అహంకారం దక్షిణాదికి శాపం అయిపోతా ఉంది, వీళ్ళు హిందీ పార్టీ, వీళ్ళు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారు, ఎంపీలారా సిగ్గు తెచ్చుకోండి, ఇవన్నీ ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? మరి ఈ రోజు మాట్లాడిన మాటలేంటి? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరిణతి అన్నది లేదు, అసలు రాజకీయాల్లో స్పష్టత లేదు. రెండో అంశం, ఇంతకుముందు మా సోదరుడు దాసరి కిరణ్ గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిట్టడానికే నియమించారు అని మాట్లాడారు. అయ్యా, మీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికే ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఐఎమ్ సారీ టు సే, ఊడిగం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. పార్టీ పెట్టిందే అందుకే. రెండో అంశం, ఈరోజు
అమర్నాథ్ గారిని ఆ మాట్లాడిన దానికి స్పందించారు పవన్ కళ్యాణ్ గారు. మొన్నటికి మొన్న కొన్ని నెలల క్రితం రోజా గారిని ఆ శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ గారు రోజా 2000 ఇస్తే ఏదైనా చేస్తుంది అని ఎంత హేళనగా నీచాతి నీచంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ కి చెవులు వినపడలేదా? పవన్ కళ్యాణ్ కి నోరు రాలేదా? మూగపోయిందన్నారు. మరి ఆనాడు స్పందించలేదే. కేవలం ఈరోజు హోంమంత్రి గారిని అంటేనే ఆయనకు వచ్చి నొప్పి వచ్చిందా? ఓకే ఓకే మహిళ కాదా రోజా గారు? రైట్ రైట్ ఓకే ఓకే ఎందుకు సార్ ఇది ఇలాంటి రాజకీయమా? ఓకే, ఆయన ఓకే. శాసనసభ్యుడు అరవ శ్రీధర్ ఒక మహిళ పట్ల ఏ రకంగా ప్రవర్తించాడు? పవన్ కళ్యాణ్ నోరు